నిన్న ఎన్టీఆర్ ఇంటికొచ్చి భారీ షాక్ ఇచ్చిందట వైఎస్ షర్మిల. మరి షాక్‌లో సీఎం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో, ఎన్టీఆర్ ఇంటికి మరి షర్మిల రావడానికి కారణం తెలుగుదేశం పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను. మరి మా పార్టీకి మీరు సపోర్ట్ చేయాల్సిందిగా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌ని కోరినట్టుగా తెలుస్తోంది. కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఒక్కసారిగా అయితే షాక్‌లో ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని భారీగా అయితే షాక్‌లో ఉన్నట్టుగా సమాచారం. కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్‌గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో మరి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడుంటున్నటువంటి సిట్యుయేషన్స్ చూసి నిజంగానే అసలు మరి ఎంతో ఎమోషనల్ అయ్యే సిట్యుయేషన్. మరి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో అయితే ఎవరు ఎన్టీఆర్‌ని పట్టించుకోవడం లేదు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల వచ్చి తనకి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తానంటూ చెప్పడంతో ఆశ్చర్యపోయారట. అంతేకాకుండా తెలంగాణలో మరి తన పార్టీ పెట్టి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తనకి కూడా తన సపోర్ట్ కావాలని కోరినట్టుగా తెలుస్తోంది. బేషరతుగా తెలంగాణలో మీ పోటీకి నా మద్దతు ఖచ్చితంగా ఉంటుందని ఒక మహిళ అయినా సరే ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఒక భారీగా ఉన్న ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్ పార్టీని ఎదిరించి నిలబడుతున్నారంటే దానికే గట్స్ కావాలి. కాబట్టి ఒక మహిళగా మీ పోరాటానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ వాగ్దానం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ టీపీ అంటూ ఒక కొత్త పార్టీని పెట్టింది. జగన్మోహన్ రెడ్డితో తనకి ఏ యుద్ధం ఉందో తెలియదు కానీ ఇప్పుడు తెలంగాణలో సైతం తన గవర్నమెంట్ ని స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. అందుకే ఎన్టీఆర్ మద్దతు కోసం వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది.